బేసిక్ గా ఈడే ఎన్టీఆర్ ఫ్యాన్ మాట్లాడాల్సి వస్తుంది. హాయ్ హలో నమస్తే వనకం అదా. ఈరోజు మొత్తానికి అయితే మాత్రం త్రివిక్రమ్ అలా సెట్ చేసాడు, ఎన్టీఆర్ ఇలా సెట్ చేసాడు, అల్లు అర్జున్ ఇట్టా వదిలేసాడు. మొత్తానికి అయితే మాత్రం ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ అయితే మాత్రం మొత్తం ఈరోజు చూసి నేను షాక్ అయితే అయ్యాను. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా తందా కాదా అని చెప్పి చిన్న అనుమానం అయితే నాకు ఉంది, ఎవరు తీస్తారు ఈ సినిమా అని చెప్పేసి. ఎందుకంటే ఎన్టీఆర్ అంత కష్టపడి తను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి బుక్ ని వదలకుండా తిరిగాడు. అంటే అదే అంటుంది లేదు కనిపించింది. సరే చెప్తున్నా వదలకుండా సరే సరే ఓకే ఆగరా బాబు. ఎన్టీఆర్ అలాగా ఇంతలా కూడా రీసెర్చ్ చేసుకుంటా ఉన్నాడు కదా కథ మీద. ఇలాంటప్పుడు మిస్ అయింది పాపం అని చెప్పేసి ఒక చిన్న అయితే థాట్ అయితే ఉంది. ఎందుకంటే మనైతే ఎన్టీఆర్ అల్లు అర్జున్ తోటి ఒక చిన్న పోస్ట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత అందరు ఫ్యాన్స్ అయితే మాత్రం జిమ్ జిమ్ అనింది ఒకసారి మైండ్ మొత్తం అలా అయినాయి అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ తీస్తే సుబ్రహ్మణ్య స్వామిగా పాత్ర అని చెప్పేసి కొన్ని థియేటర్లు అయితే మాత్రం ఆ పాత్ర తగ్గట్టుగా అయ్యప్ప స్వామి యొక్క బీజం పెట్టేసి రచ్చ చేసేసారు. అలా సుబ్రహ్మణ్యం వేషం వేసి మరి ఆ సీన్ చూస్తుంటే గురు ఎంటికలు మొత్తం లేసిపోతాయి అన్నమాట. ఏమంటారు గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట. అదే ఏంట్రా ఇది అని చెప్పేసి పాత్ర వేస్తే ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉండింది అనమాట. తర్వాత అల్లు అర్జున్ కంటే అల్లు అర్జున్ కూడా ఓకే సరైన యాక్టర్, సరే యాటిట్యూడ్ యాక్టర్. అసలు చెప్పాలంటే అల్లు అర్జున్ ఉండే యాటిట్యూడ్ తోటి ఆ యాక్టింగ్ తోటి ఫిక్స్. ఎందుకంటే అల్లు అర్జున్ చేసే పాత్ర ఎన్టీఆర్ సార్ చేయలేడు, ఎన్టీఆర్ సార్ చేసే పాత్ర అల్లు అర్జున్ సార్ చేయలేడు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసేసాం. మనం ఇది అదుర్ సినిమా చారి ఇటు సైడ్ చూస్తే డీజే కదా, అంతే డీజే దువ్వాడ జగన్నాథ్. ఇది అంటే ఈ పాత్రకి పోల్చుకుంటే అల్లు అర్జున్ అంతగా రాబట్టలేకపోయాడు. ఆ యొక్క యాక్టింగ్ అంటే ఎవరి తగ్గ క్యారెక్టర్ వాళ్ళు అలా చేసుకోవడంలో ఇతను మించడంలో ఇతను లేడు, ఇతను మించడంలో ఇతను లేడు అని చెప్పాలంటే మాత్రం ఇద్దరే సరైన యాక్టర్లు. కాకపోతే వేసే పాత్రలు మాత్రం ఎవరు తగ్గట్టు పాత్రలు వాళ్ళు వేస్తేనే దాన్ని చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన ఇప్పుడు పుష్ప సినిమా అదే ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోవడం కూడా కొంత కష్టం. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ అలా ఉంటుందన్నమాట. ఆ యాటిట్యూడ్ని మనం ఊహించుకోవడం కష్టం, ఎన్టీఆర్తో చెప్పలేం ఎలా ఉంటుందని చెప్పేసి. కానీ ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాకి వచ్చేసరికి అంటే పురాణం గురించి మొత్తం అంటే సుబ్రహ్మణ్యం స్వామి ఆ క్యారెక్టరు ఎన్ని పురాణం గురించి బాగా గ్రిప్ ఉండాలి. సరే అంటే ఆ సాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ యాటిట్యూడ్ సెట్ కాదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది జనాలకి. అవునా, సెట్ కాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆవేశం కానీ ఉగ్రహం కానీ ఇలాంటివన్నీ చూపించడంలో ఎన్టీఆర్ మించినటువంటి నటుడు అయితే నాకు తెలిసి అయితే లేడు. అది అతనికే సెట్ అవుతుంది నాకు తెలిసి, నా అభిప్రాయం. ఎందుకంటే నీకేమన్నా అభిప్రాయం? మళ్ళీ మాట్లాడతా. అదే నా అభిప్రాయం అయితే మాత్రం అదే. ఎందుకంటే అది ఎన్టీఆర్ సార్కి సెట్ అవుతుంది అంతే. ఈ అల్లు అర్జున్ సార్కి అయితే మాత్రం ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి పురాణ సినిమా అయితే నాకు తెలిసినంత సెట్ కాదు. నా అభిప్రాయం అది. అది ఎవరి వల్ల రే తిరుగుతున్నా కదా, నేను కూడా అదే కదా అంటున్నా. రే ఏంట్రా రే, నేను ఎన్టీఆర్ సార్ నేను పొగుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరు సెట్ అవుద్ది అసలు. అంటే బేసిక్ గా ఈడే ఎన్టీఆర్ ఫ్యాన్ మాట్లాడాల్సి వస్తుంది. అట్లాగే నాకు చాలా సంతోషం ఉంది ఇది ఎన్టీఆర్ కి మళ్ళీ తిరిగి రావడం కథ అనేది. అలాగే మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను, మా అభిప్రాయం అయితే మేము చెప్పాము, మీ అభిప్రాయం కూడా మాకు కావాలి కాబట్టి కొద్దిగా కామెంట్లో పెట్టండి. ఓకే, టాటా బాయ్, సీ యూ. నువ్వేం చెప్తావు? బాయ్ బాయ్.